స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆడపడుచు 4వ భాగం. ఇంటికొచ్చిన మాధవి ఇప్పుడు ఈ విషయం చెప్తే ఈయన ఎలా మండిపడతాడో ఏమో అని ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. డబ్బులిచ్చాడా మీ అన్నయ్య? లేదండి, పంట సరిగా పండలేదంట. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇస్తానన్నాడు. అబద్ధాలు చెప్పటంలో మీ అన్నయ్య తర్వాత ఎవరైనా పంట పండిందో లేదో, ప్రతి సంవత్సరం దానిపై ఎంత దిగుబడొచ్చిందో, ఎంత ఆదా వస్తుందో నాకు తెలీదనుకున్నావా? ఆ మాటలకు మాధవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఆ సమయంలో వర్ష కూడా అక్కడే ఉంటుంది. మీ అన్నయ్య తీరు మారదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పోతే పోనీ డబ్బులు. ఒకరోజు మురళి తన పొలాన్ని అమ్మేయటానికి గోపాల్కి తెలియకుండా గోపాల్ వాళ్ల ఊరికొస్తాడు. ఆ ఊళ్ళో తనకి కాస్త పరిచయమున్న రాఘవయ్య ఇంటికి వెళ్ళి తను వచ్చిన పని గురించి చెప్తాడు. పొలాన్నమ్ముకుంటే మళ్ళీ తిరిగి కొనలేవురా. ఈ రోజుల్లో భూముల రేట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా. మనం అమ్మాలంటే తక్కువకు అడుగుతారు, కొనాలంటే ఎక్కువ చెప్తారు. మరేం చేయను బాబాయ్, కౌలు రావటం లేదు. వేరే వాళ్ళకి ఇద్దామంటే మా బావ గొడవ చేస్తున్నాడు. అయిన వాళ్లతో అన్నీ తలనొప్పులే. ఏం మీ బావ కౌలు సరిగ్గా ఇవ్వటం లేదా? ఒక్కోసారి తనకు నచ్చినంత కౌలిస్తాడు, ఒక్కోసారి అసలు అది కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తాడు. అదేంటని అడిగితే పంట సరిగా పండలేదు అంటాడు. అతనితో విసిగిపోయాను. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఆ గోపాల్ నోరు పెద్దదయ్యా, ఎవరం లేని మనిషి. కోపం వస్తే వెనక ముందు ఆలోచించడు. ఇంటి మీదకి గొడవకు వస్తాడు. వాణ్ణి కాదని నీ పొలాన్ని అమ్మడం కూడా కష్టమే. పైగా మీ బావా బామర్దుల మధ్యున్న గొడవ గురించి తెలిసి దిక్కులేక ఏ రేటుకైనా ఇస్తావని చాలా తక్కువ రేటుకి బేరం అడుగుతారు. నువ్వే నష్టపోతావు. మరి ఏం చేయమంటావు బాబాయ్? పొలం అమ్మాలని నాకు లేదు. ఏ దారి దొరక్క అమ్ముదాం అనుకున్నాను. ఈ విషయంలో నువ్వే నాకు కాస్త సాయం చేయి బాబాయ్. చూడబ్బాయ్, నీకు సాయం చేసి మీ బావతో గొడవ పెట్టుకోవటం నా వల్ల కాదు. పైగా ఓ కూరోళ్ళం, పొద్దున్నేస్తే మొహాలు చూసుకోవాలి. అలా అంటే ఎలా బాబాయ్? పొరుగురాన్ని ఇక్కడ ఇబ్బంది పడుతుంటే కాస్తైనా జాలి లేకుండా మీరందరూ చూస్తూ ఉంటారా? ఈ విషయంలో నీకు సాయం చేయగలిగేది ప్రభాకరం ఒక్కడే. మీ బావకి ఆ ప్రభాకరానికి పడదు కాబట్టి అతనైతేనే నీ పొలం కౌలైనా చేయగలడు. అమ్మడం గురించి అయితే మర్చిపో. అలా అనుకునే ఇంతకుముందు కూడా గిరీశం అనే అతనికి కౌలుకి ఇవ్వబోతే పెద్ద గొడవ చేసి అతని దగ్గర నుంచి కూడా లాక్కున్నాడు ఆ గోపాలు. అవునా? అయినా ఈ ప్రభాకరం అంత తేలిగ్గా వదిలిపెట్టేవాడు కాదులే. మీ బావ కంటే మొండోడు. అలాగైతే సరే బాబాయ్, ఆయన్ని నాకు పరిచయం చెయ్యి. అలాగే అబ్బాయ్, పద ఆయన ఇంటికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి ప్రభాకరం ఇంటికి వస్తారు. రాఘవయ్య మురళిని ప్రభాకరానికి పరిచయం చేసి విషయం మొత్తం చెప్తాడు. అది విన్న ప్రభాకరం, మీ బావకి కాస్త కూడా జాలి దయ మంచి చెడు లేదయ్యా. సొంత చెల్లెలకే ఇంత అన్యాయం చేస్తున్నాడా? వాడికి వాడి బతుకు తప్ప పక్కన వాళ్ళ బ్రతుకు గురించి అవసరం లేదు. నేను మీ పెళ్ళప్పుడే అనుకున్నాను, వీడేంట్రా చెల్లెలికి ఎకరం పొలం ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు అని. కానీ అప్పటికే ఆ పొలం వాళ్ళ అమ్మా నాన్న నీ భార్య పేరు మీద కట్నం కింద ఇవ్వడానికి ముందే రాసుంచారని తెలిసింది. లేకపోతే మీ బావ అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసేవాడా? నేను కూడా అనుకోలేదు మా బావిలా ప్రవర్తిస్తాడని. తనే మారతాడులే అని ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను, కానీ అసలు మార్పే లేదు. బాధపడకు బాబు, నీ పొలం నేను చేస్తాను, మీ బావ ఏం చేస్తాడో నేను చూస్తాను అని ముందే కొంత కౌలు డబ్బులు మురళి చేతిలో పెడతాడు ప్రభాకరం. అవి తీసుకొని మురళి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ప్రభాకరం ఇచ్చిన కౌలు డబ్బులు తెచ్చి హాల్లో కూర్చుని ఉన్న భార్య మాధవి చేతిలో పెడతాడు మురళి. ఇవి తీసుకెళ్లి బీరువాలో పెట్టు. ఎక్కడిదండి ఈ డబ్బు? మీ ఊరెళ్ళొస్తున్నాను. ఓ, మా అన్నయ్య కౌలు డబ్బు ఇచ్చేశాడా? నేను చెప్పానా ఇస్తాడులే అని. మీరే ఓ తెగ కంగారు పడిపోయారు. చెల్లిని కదా అని నాకేదో సమాధానం చెప్పి పంపించాడు. కానీ మీరు వెళ్లేసరికి బావగారని గౌరవంతో డబ్బిచ్చి పంపించేశాడు. చూశారా మా అన్నయ్య మర్యాద అని సంతోషపడిపోతుంది మాధవి. అంత మర్యాద తెలిసినవాడైతే మనకింత బాధ దేనికి? అయినా మీ అన్నయ్యకి మనసొప్పి తనకే తను డబ్బులు ఇవ్వటం అనేది కళ్ళలోనే జరుగుతుంది తప్ప నిజ జీవితంలో జరగదు. అంటే ఇవి మా అన్నయ్య ఇచ్చిన డబ్బులు కాదా? కాదు. మరి ఇవి ఎక్కడివి? మన పొలాన్ని వేరే ఆయనకి కౌలుకిచ్చాను. ఆయనిచ్చిన ముందు కౌలు డబ్బులివి.
ఈ విషయం మా అన్నయ్యకి చెప్పారా? నా పొలాన్ని కౌలుకిచ్చుకోవటానికి మీ అన్నయ్యకి చెప్పేదేంటి? ఆయన అనుమతితో నాకేంటి పని? ఎంత పని చేశారండి? మంచి పని చేశానని సంతోషించు. అది కాదండి, మా అన్నయ్యకి ఒక మాట కూడా చెప్పకుండా ఇలా చేస్తే ఆయనకి అమర్యాదగా ఉంటుంది. ఆ ఆలోచన మీ అన్నయ్యకే లేనప్పుడు నాకెందుకు? మీ అన్నయ్య సరిగ్గా కౌలు డబ్బులిస్తే నేనెందుకు ఇలా చేస్తాను? ఎన్నాలని ఓపిక పట్టినావు? మీ ఇద్దరి పంతాల మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇన్నాళ్ళు వదిలేశానుగా. మరి మీ అన్నయ్య అర్థం చేసుకున్నాడా? మనకి ఒక ఆడపిల్లుంది, మనకి సంసారం ఉంది. మరి మనం బతకొద్దా? మనం సంపాదించేది మొత్తం మన అమ్మాయికే కదా. ఎప్పటికైనా మన అమ్మాయి మా అన్నయ్య కొడుకుని చేసుకుని ఆ ఇంటికే కదా వెళ్ళాలి. ఇక రూపాయి ఎవరు తింటే ఏంటంట? అంటే పెళ్లిగాక ముందు నుండే మొత్తం దోచిపెట్టేసేమంటావా ఏంటి? అది కాదండి, అమ్మాయినిచ్చే దగ్గర ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదండి. రేపు దాని జీవితానికి మంచిది కాదు. మీ అన్నయ్య కూడా ఇలా ఆలోచించే అనుకుంటా. మనల్ని అలుసుగా తీసుకుని ఇలా చేస్తున్నాడు. అయినా మన అమ్మాయికి పెళ్ళైన తర్వాత అలా చేస్తే కాస్త అర్థం పర్థం ఉంటుందనుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచే చేస్తుంటే ఏమనుకోవాలి? ఏదేమైనా ఆడపిల్లవాళ్లం, మనమే కాస్త తగ్గుంటే మంచిది కదా. అంటే మరి మీ వాళ్ళు కూడా నిన్ను నాకిచ్చారుగా. నువ్వు కూడా ఆడపిల్లవేగా. నువ్వన్నమాట వాళ్లకు కూడా వర్తిస్తుంది కదా. మరి మీ అన్నయ్య కూడా అలా ఉండాలిగా. సమాధానం చెప్పు. మీరు చెప్పేది నిజమే కాని ఆ తరం అయిపోయింది కదా. ఇంకా మీరేవైనా కొత్త అల్లుడు కాదు కదా. పాతబడిపోతే ఇంటల్లుడికి గౌరవం మర్యాద పోతుందా? చూడండి, మీరు మా ఇంటికి అల్లుడైన తరం నుండి ఇప్పుడు మీరు ఆ ఇంటికి వియ్యంకుడు కాబోతున్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మా అన్నయ్య వాళ్లకి అనుకూలంగా ఉంటాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎన్నాళ్ళని ఓపిక పడతాను చెప్పు. అవసరమైతే నా కూతురికి వేరే సంబంధం చేస్తాను. ఈయన గారి కొడుకు తప్ప నా కూతురికి అబ్బాయి దొరకడేంటి? ఓ రకంగా చెప్పాలంటే నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపడం నాకిష్టమే లేదు అంటూ అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు మురళి. ఒకరోజు గోపాల్ పొలం వెళ్లేసరికి తను చెల్లెలి పొలంలో అరకతోలుతూ ఉంటాడు ప్రభాకరం. అది చూసిన గోపాల్, ఇదేంటి ప్రభాకరం, నా చెల్లెలి పొలంలో నువ్వరకదోలుతున్నావేంటి? మీ చెల్లెలి భర్త ఈ పొలాన్ని నాకు కౌలుకిచ్చాడు. అది విని ఆశ్చర్యపోతాడు గోపాల్. నీకివ్వటమేంటి? చాలా సంవత్సరాలుగా నేనే చేస్తున్నానుగా. ఏమో, నాకేం తెలుసు? అయినా నువ్వు మాత్రం అలా ఎలా అడిగావు? అది పద్ధతేనా? నేనడగలేదు. మీ బావగారే నా ఇంటికొచ్చి మరి నన్ను బ్రతిమిలాడి మరి తన పొలాన్ని నా కౌలుకిచ్చాడు. అయినా ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న నన్ను కాదని నీకెలా ఇస్తాడు? అదంతా నాకెందుకయ్యా, వెళ్ళి మీ బావగారిని అడుక్కో. చూడు ప్రభాకరం, మా బావ బామ్మర్ది మధ్యలోకి నువ్వు రాకు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకేమనయ్యా మీ మధ్యలోకి రావటానికి? అక్కడికి చెయ్యననే చెప్పాను. కానీ మీ బావే బ్రతిమిలాడి మరి నాకు కౌలుకిచ్చి వెళ్ళాడు. సరే సరే, నేను మా బావతో మాట్లాడుకుంటానులే. నువ్వు ఈ పొలం వైపుకి రాకు. అది చెప్పడానికి నువ్వెవరు? మీ బావ నా దగ్గర ముందే డబ్బులు కూడా తీసుకున్నాడు. కావాలంటే ఆ డబ్బులు నువ్వు నాకు ఇచ్చేసి పొలం నువ్వు తీసుకో. ఓహో, మా బావ ఈ ప్లాన్ వేశాడా? నేను సరిగ్గా కౌలు ఇవ్వటం లేదని చెప్పి వేరే వాళ్ళని అడ్డం పెట్టుకుని నా దగ్గర నుంచి కౌలు గుంజాలని చూస్తున్నాడనమాట. మాట్లాడేవేంటయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చే, పొలం నువ్వే వేసుకో, ఏ సమస్య లేదు కదా. గోపాల్ అలా ఎలాగో చేసే మనిషి కాదని ప్రభాకరం ఆ మాట అంటున్నాడు. అది కుదిరే పని కాదులే. మా బావ దగ్గరికి వెళ్ళి నీ డబ్బులు నువ్వే తీసుకో, నేను అతనికి ఇచ్చుకుంటాను. చూడు గోపాల్, అవసరం నాది కాదు నీది. ఇస్తే నువ్వివ్వు, లేదంటే మీ బావని నా దగ్గర తీసుకొచ్చి నా ముందు మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించే. అప్పటి వరకు ఈ పొలం జోలికి రావద్దని అంటానికి నీకు ఏ హక్కు లేదు. ఆ మాటకి గోపాలం కోపంగా విసురుగా అక్కడి నుంచి నేరుగా చెల్లెలి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడే మురళి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. కోపంగా ఉన్న అన్నగారిని చూసిన మాధవి, ఇప్పుడు ఎంత పెద్ద గొడవవుతుందో ఏమిటో అని భయపడుతూ ఉంటుంది. రా అన్నయ్య, భోజనం చెద్దురా. నాకొద్దు. సర్లే, కూర్చో అన్నయ్య. గోపాల్ వస్తున్న కోపాన్ని పంటి కింద పెట్టుకుని సోఫాలో కూర్చుంటాడు. వర్ష, మామయ్యకి మజ్జిగ తీసుకొనిరా పో. మీ మర్యాదల కోసం నేను ఇక్కడికి రాలేదులే. మురళి మాత్రం ఏమీ మాట్లాడకుండా తన మానాన తాను తింటూనే ఉంటాడు. కనీసం పలకరించను కూడా పలకరించలేదు గోపాల్ని. అందుకు గోపాల్ కోపం మరింత పెరిగిపోయింది. ఇంటికొచ్చిన మనిషిని పలకరించటం, గౌరవించటం కూడా తెలీదా? ఏవండి, బహుశా మీరు చూడలేదేమో అనుకుంటా, మా అన్నయ్య వచ్చాడు. అయితే ఏం చేయమంటావు? ఎగిరి గంతులేయమంటావా? అయినా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. ఒకరి వైపు నుంచే ఉంటే సరిపోదు, రెండు వైపులా ఉండాలి. సూటిగా నేనొక విషయం తేల్చుకుందామని వచ్చాను.
ఏంటన్నయ్య అది? అసలేమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది మాధవి. ఏం, మీ ఆయన నీకు చెప్పలేదా? ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది మాధవి. నాకు మాట మాత్రం చెప్పకుండా పొలానికి ప్రభావం ఎందుకిచ్చావు? నా పొలం నా ఇష్టం, నీకెందుకు చెప్పాలి? ఓహో, అంతదాకా వచ్చావా? అయినా అసలు నా పొలం మీద నీ పెత్తనం ఏంటి? ఎందుకంటే 20 ఏళ్లుగా నేనే చేస్తున్నాను కాబట్టి. చేస్తే సరిపోతుందా? కౌలు కూడా ఇవ్వాలి. ఇస్తూనే ఉన్నానుగా. నువ్వెంత బాగిస్తున్నావో తెలుస్తూనే ఉందిలే. ఇదంతా నాకు అనవసరం. మర్యాదగా ఆ పొలాన్ని వెనక్కి తీసుకొని నాకిచ్చేయి. ఏంటి మర్యాదగానా? బెదిరిస్తున్నావా? ఇవ్వను. ఏం చేస్తావు? నా పొలం నా ఇష్టం. అదేమీ నువ్వు కష్టపడి సంపాదించింది కాదు. మా చెల్లికి కట్నం కింద నీకిచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ చెల్లికిస్తే అది కట్నంగా నాకిచ్చినట్టేగా. చివరిసారిగా అడుగుతున్నాను, నేను చెప్పినట్టు చేస్తావా లేదా? చెయ్యను. ఏం చేస్తావు? ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, చూస్తూ ఉండు. నీకు చేతనైంది చేసుకోపో. గోపాల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.